రావడం జరిగింది. ఈ పర్యటన, ఈ గెలుపు నాది కాదు. చాలామంది రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిండు, శాసనమండలి సభ్యుడిగా గెలిచిండు, శాసనసభ్యుడిగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికి ఈ మండలం కానీ ఈ గ్రామాలు కానీ ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా గ్రామం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్జిల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించింది. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండి. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు మీరు, నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా నాతో పాటు పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచులు వాగులు దాటడానికి, వాగుల్లో ఇసుక దొంగలిస్తుంటే వాగులు దాటేటప్పుడు మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయినారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మిడ్జిల్ మండలాన్ని, అదేవిధంగా గద్వాల శాసనసభ నియోజకవర్గంలో గట్టు మండలాన్ని డార్క్ మండలాలుగా ప్రకటించారు. డార్క్ మండలాలంటే 360 డిగ్రీస్ వెనుకబడి విద్య కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను డార్క్ మండలాలుగా, భూమిలో ఉండే నీళ్లు కూడా అందుబాటులో లేని మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. మరి అత్యంత వెనుకబడిన మండలమైన ప్రజలు చైతన్యంతో చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు, మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత
నా మీద లేదా? అందుకే సహచర మంత్రివర్గ సభ్యుల్ని అనుమతి తీసుకొని ఈ మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. ఈ మండలంలో ఉండే ప్రతి వాడు అరే మేము ఆ రోజు మా ఇంటికి వచ్చిన మా సోదరుడు, మా ఊరికి వచ్చిన మా బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నిర్వహిస్తున్నాడు, మాకు సహాయం అందుతుందని మన వైపు చూస్తున్నారు. అందుకే నిస్సహాయాలుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడిగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంతకంటే ఈ ప్రజలకు నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు బాధ్యత వచ్చి ఉండొచ్చు, నేను ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు, ఈనాడు మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇంతకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర, తెలంగాణ ప్రజల దగ్గర నాకు అవకాశం ఇవ్వడానికి, నాతో పనులు చేయించడానికి వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేదు ఇవ్వడానికి. వాళ్ళు ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చిండ్రు, ఇవాళ నన్ను పెంచి పోషించిండ్రు. అందుకే ఆనాడు మొక్క నాటిన ఈ మండలానికి మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వీళ్ళ సోదరుడుగా ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన అభివృద్ధి చెందిన మండలంగా, ఇది డార్క్ మండలం కాదు. ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి. దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ 20 సంవత్సరాలు 2006 జూలై 4న మీరు బాధ్యత ఇస్తే 20 ఏళ్ళ ఏ ఒక్కరోజు నేను సెలవు తీసుకోలే. నా స్వార్థ ప్రయోజనానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ఏది చేసినా ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల కోసం కొట్లాడిన, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. ఆనాడు నాతో పనిచేసిన ఎంఆర్పిఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల వర్గీకరణ రావణ కష్టాన్ని నాకు అవకాశం వచ్చిన వెంబడే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా బలైన వర్గాల సోదరులు, గొర్రెలకు, బర్రెలకు, చివరికి కోడి పిల్లలకు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. మరి 50% ఉండే మా బలహీన వర్గాల లెక్కలు ఈ దేశంలో ఎందుకు పెట్టరు, ఎందుకు లెక్క గట్టరు అని అడిగితే 100 ఏళ్ళ సమస్య. ఆనాడు 1931 బ్రిటిషర్స్ లెక్క పెడితే 100 ఏళ్ళ బలహీన వర్గాల లెక్కలు పెట్టిన ప్రభుత్వమే లేదు. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 100 ఏళ్ళ సమస్యకు జనగణనలో కులగణన చేసి ఎవరు ఎంతున్నారో లెక్క తేల్చడమే కాదు, లెక్క ప్రకారం వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి చేర్చాలి అని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మిత్రులారా, మీరు అవకాశం ఇచ్చినందుకు ఈ దీర్ఘకాలికమైన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగినాం. చాలామంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని
ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, ఇత్తనం వేయడం తెలుసు. భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడిలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే. మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే. నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే. జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే. అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా? పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి. పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం, అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై, పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్